గ్రహాంతర జీవులు ఓ పెద్ద మిస్టరీ. ఏలియన్స్ ఉన్నాయో లేవో ఖచ్చితంగా తేల్చి చెప్పడం తలపండిన సైంటిస్టులకు సైతం సాధ్యం కాదు. ఏలియన్స్ ఉన్నాయని ఎప్పటికప్పుడు కొత్త పరిశోధనలు చెబుతున్నా ప్రజలే కాదు, సైంటిస్టులు కూడా నమ్మడం లేదు. అంతా ఇమాజినేషన్ అని కొట్టిపాడేస్తుంటారు. ఈ నేపథ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సంచలన ప్రకటన చేశారు. గ్రహాంతర జీవులు మన మధ్యే మనుషుల రూపంలో ఉండొచ్చని బాంబు పేల్చారు. భూగర్భంతో పాటు చంద్రుడి అంతర్గర్భంలోనూ అవి తిరుగుతూ ఉండొచ్చని చెప్పారు. దీనికి సంబంధించిన రీసెర్చ్ పేపర్ను ఇతర శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. గ్రహాంతర జీవుల కాన్సెప్ట్ పై హ్యూమన్ ఫ్లోరిషింగ్ ప్రోగ్రాం పేరుతో హార్వర్డ్ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ లాంటి క్రిప్టోటెరెస్ట్రియల్స్ ను గుర్తించడం వీరి టార్గెట్. వీటి మూలాలు ఇతర గ్రహాల్లో కాకుండా భూమి మీదే ఉంటాయని చెప్తారు. భూమి కింద ఇతర రహస్య ప్రాంతాల్లో ఇవి రహస్యంగా జీవిస్తూ ఉండొచ్చనేది క్రిప్టోటెరెస్ట్రియల్స్ కాన్సెప్ట్. తెలివైన డైనోసర్ల నుంచి, కోతుల నుంచి ఇవి పుట్టి ఉంటాయని భావిస్తున్నారు. అలాగే భూమి భవిష్యత్తు కాలానికి చెందిన జీవులు టైం ట్రావెల్లో వెనక్కి ప్రయాణించి మన కాలానికి చేరుకొని మన మధ్య ఉంటాయని ఒక అంచనా. మనుషుల తెలివితో సంబంధం లేని ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ రూపాలు భూమి మీద మనుషుల రూపంలో ఉండొచ్చని హార్వర్డ్ శాస్త్రవేత్తల అంచనా. క్రిప్టోటెరెస్ట్రియల్స్కు సంబంధించిన 4 సిద్ధాంతాలు సైంటిస్టులు ప్రతిపాదించారు. హ్యూమన్ క్రిప్టోటెరెస్ట్రియల్ సిద్ధాంతం వీటిలో మొదటిది. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాచీన మానవ సమాజం ప్రకృతి విపత్తుల వల్ల అంతరించిపోయినప్పటికీ దాని అవశేషాలు మన మధ్య ఉన్నాయని ఈ సిద్ధాంతం చెబుతుంది. హోమినిడ్ థెరపిడ్ అనేది రెండో థియరీ. టెక్నికల్గా అడ్వాన్స్ అయిన మానవేతర సమాజాల గురించి ఇది వివరిస్తుంది. ఈ తరహా ఏలియన్లు అండర్ గ్రౌండ్లో జీవిస్తూ ఉంటాయట. ఇవి పెద్ద కోతుల్లాంటి జీవుల నుంచి, మనం గుర్తించిన తెలివైన డైనోసర్ల నుంచి అవతరించి ఉండొచ్చట. హార్వర్డ్ పరిశోధకులు చెప్పిన మరో సిద్ధాంతం మాజీ ఏలియన్లు. ఇవి వేరే గ్రహాల నుంచి భూమి మీదికి వచ్చి దాక్కుని ఉంటాయట. మన భూగర్భంతో పాటు చంద్రుడి అంతర్భాగంలోనూ ఉండొచ్చు. మ్యాజికల్ క్రిప్టోటెరెస్ట్రియల్స్ అనేది 4వ థియరీ. పేరులోనే ఉన్నటువంటి ఈ మాయలమారి జీవులు ఇవి కూడా మనుషులు కంటపడకుండా మనుషుల మధ్య తిరుగుతుంటాయి. పురాణాల్లో కనిపించే అప్సరసలు, గంధర్వులు, కిన్నెరకం పురుషులు, బాపుతు లాంటి ఈ కేటగిరీ ఏలియన్స్ ఎవరికీ హాని చేయవు. టెక్నాలజీతో కాకుండా మంత్రశక్తులపై ఆధారపడతాయి. ఏలియన్లు మన మధ్యే మన రూపంలోనే ఉన్నారన్న ప్రతిపాదనను చాలా మంది సైంటిస్టులు కొట్టిపారేస్తారని తమకు తెలుసని హార్వర్డ్ పరిశోధకులు చెప్పారు. తమ అంచనాలను ఓపెన్ మైండ్తో సత్యాన్వేషణ దిశగా చర్చించాలని కోరారు. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మన భూగ్రహం గురించి మనకు తెలిసిన జ్ఞానం చాలా పరిమితం. భూమి మీద దాదాపు 80% భాగానికి మ్యాప్స్ లేవు. 3 నీళ్లున్న ఎర్త్లో మనకు తెలియని జీవరాశులతో పాటు ఏలియన్లు కూడా ఉండొచ్చనేది కొంతమంది శాస్త్రవేత్తల అంచనా. బయట ప్రపంచానికి తెలియని మానవ జాతులు ఇప్పటికీ భూమి మీద ఎన్నో ఉన్నప్పుడు ఏలియన్లు వంటి జీవులు ఉండడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు. ఏలియన్లు సినిమాలో చూపినట్టే ఉండాల్సిన అవసరం లేదని, అవి ఏ రూపంలోనైనా ఉండొచ్చని అంటున్నారు. అమెరికా నాసా సైంటిస్టులు ఏలియన్లకు సంబంధించి చాలా సమాచారం సేకరించినా బయట పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. అమెరికా ప్రభుత్వం దగ్గర ఏలియన్ బాడీలున్నాయని ఆ దేశానికి చెందిన డేవిస్ గ్రస్ అనే మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఇటీవల చెప్పాడు. ఫుట్బాల్ గ్రౌండ్ సైజులో ఉన్న యూఎఫ్ఓను తమ ప్రభుత్వం దాచిపెట్టిందని అన్నాడు. అయితే అందుకు గట్టి ఆధారాలు చూకపోవడంతో అతని మాటలకు విలువ లేకుండా పోయింది. ఏలియన్లు ఉన్నాయని చెప్తున్న వాళ్ళు కూడా పక్కా ఆధారాలు ఇవ్వలేకపోవడంతో అవి మిస్టరీగానే మిగిలిపోతున్నాయి.